హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్తో వాయిస్ కొంచెం పోయింది. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే దొన్న బిర్యానీ, చికెన్తో దొన్న బిర్యానీ ట్రై చేస్తున్నాను. ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ. సో మన ఛానల్లో ఫస్ట్ టైం చికెన్ దొన్న బిర్యానీ ట్రై చేస్తున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? యాక్చువల్లీ ఈ దొన్న బిర్యానీ కోసమని చిట్టి ముత్యాలు రైస్, ఇది నాకు రత్నదీప్లో దొరికింది. యాక్చువల్లీ దీన్ని జీరా రైస్ అని కూడా అంటారు. మనకైతే ఊర్లో వాసన బియ్యం అని అమ్ముతారు, అది కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అది స్మెల్ బాగుంటుంది దీనికన్నా. ఇంట్లో అంత ఫ్లేవర్ లేదు నేను ట్రై చేసినంత వరకు. అది దొరికితే బాగుంటుంది, లేదు అంటే ఇది చిట్టి ముత్యాలు రైస్ మామూలుగా దొరకాలి అంటే ఇక్కడైతే రత్నదీప్లో ఉంది. దీన్ని జీరా రైస్ అని కూడా అంటారు. సో జీరా రైస్ కూడా అని అంటారు. సో ఈ రైస్ అయితే బాగుంటుంది టేస్ట్, దీనికి ఇదే స్పెషల్ అనమాట. గెట్ ఇన్ టు ద రెసిపీ. సో ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్స్ కారం కొంచెం నార్మల్గా వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యూస్ చేస్తాం కదా. సో దాన్ని చూసుకొని వేసుకోవాలి. పసుపు, వేసి బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. పెరుగు మరీ ఎక్కువ వేసుకోకూడదు, 2 స్పూన్స్ చాలా ఎక్కువ. పెరుగు గడ్డగా ఉంటే బాగుంటుంది. నా దగ్గర మరీ అంత గడ్డ పెరుగు లేదు, గడ్డ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దీన్ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టుకున్నాక ఇది రైస్, చిట్టి ముత్యాలు అంటే ఇలా ఉంటాయి చూడండి, చిన్నగా ఇలా ఉంటాయి రైస్. సో ఈ రైస్ని నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. 2 కప్స్ తీసుకున్నాను, కొలత గుర్తుంచుకోండి. 2 కప్స్ తీసుకున్నాను. వీటిని కడగకూడదు, కడిగితే దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది, స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ పోతుంది. ఓన్లీ వాటర్ వేసి దీన్ని కూడా 1 అవర్ నానబెట్టుకోవాలి. వాటర్ వేసి నానబెట్టుకోవాలి 1 అవర్. ఇలా వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకొని తర్వాత ప్రాసెస్ వస్తుంది. ఇవి రెండు మనకి 1 అవర్ నానాలన్నమాట. ప్రిపేర్ చేయడం కోసం నేను మొత్తానికి ఇదే బాండిని చూస్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా ఇందులోనే చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రై అయ్యే క్వాంటిటీకి మాత్రమే వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ దీనికి ప్రిపేర్ చేయడం కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమని పువ్వు అండ్ అలాగే ఇలాచీ, లవంగాలు, స్టార్ అనీస్, ఇది బండ పువ్వు అండ్ ఇది వచ్చేసి దాల్చిన చెక్క, వీటన్నింటినీ వేసేసుకుంటున్నాను. ఇది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం అందులో ఆయిల్ హీట్ ఎక్కి దాంట్లో వేగితే సరిపోతుంది. అండ్ తర్వాత ఇదిగో ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి. ఇందాక మనము ఆల్రెడీ చికెన్లో కారం వేసుకున్నాము, దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి.
ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఈ ఆకుకూరలు అంటే ఇది పుదీనా, కొత్తిమీర, మెంతెం కూర ఇందులో మెయిన్ అండి. ఇది మరీ పచ్చిగా ఉండకూడదు. మెంతెం కూర నేను చిన్న మెంతెం తీసుకున్నాను, ఇప్పుడు బాగా వస్తుంది కదా. అండ్ ఈ మెంతెం కూర ఏంటంటే బాగా వేగాలి, లేదు అని అంటే పచ్చిగా ఉంటే చేదు వస్తుంది. ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇందులో మొత్తం ఇందులోనే వేసేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి ఇలా ఆకుకూర అనేది ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని తీసి మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ తీసుకొని మనం ఇప్పుడు టోటల్ కంప్లీట్ బిర్యానీకి సరిపోయే ఆయిల్ తీసుకుంటున్నాము. ఇందులో షాజీరా, బిర్యానీ ఆకు, ఈ ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ కూడా వేస్తుంది. ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వాలి. అండ్ నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు వేయట్లేదు, ఆల్రెడీ ఆ పేస్ట్ ఏదైతే ఉందో అందులో వేసిన స్పైసెస్ అన్నమాట. ఇంకెలాంటి మసాలాలు వేయట్లేదు. మంచి కలర్కి వచ్చినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయిందంటే మనం 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనకి చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి. చికెన్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఈ స్టేజ్లో మనం ఇందాకలా గ్రీన్ లీఫ్ ఇవి అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ మొత్తము ఇందులో వేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఇది దీనికి కలవడానికి. ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి. కాస్త చికెన్కి పట్టిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనము హాట్ వాటర్ యూస్ చేస్తున్నాను. నేను తీసుకున్న కొలత గ్లాస్కి కరెక్ట్గా 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకున్నాను. నేను అదే వాటర్ని యూస్ చేస్తున్నాను. చల్ల వాటర్ యూస్ చేస్తే ఏంటంటే
గ్రేవీ అనేది మళ్ళీ మొత్తం కూల్ అయిపోతుంది, సో టేస్ట్ పోతుంది. అందుకోసమని హాట్ వాటరే యూస్ చేయాలి. నేను కరెక్ట్గా 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, సో అదే కొలతలో 3.5 గ్లాసెస్ వాటర్. మీరు ఏ దాంతో అయితే మెజర్ చేసుకుంటారో ఈ కొలత ప్రకారం మెజర్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒక 2 లెమన్స్, స్క్వీజ్ చేసుకున్న 2 లెమన్స్ జ్యూస్ని వేసుకోవాలి. అండ్ చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్ని, చిట్టి ముత్యాల రైస్ని, సో ఆ రైస్ని వేసేసుకోవాలన్నమాట. అన్నీ రెడీగా ఉండాలి, కానీ చిటికెలో అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం టేస్ట్ చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను. నెయ్యి యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిపి లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే అడుక్కి రైస్ ఉండిపోయి పైనంతా వాటర్ తేలుతూ ఉంటుంది. ఇలా మధ్యలో ఒకసారి పైకి కిందికి అనుకోవాలి. So finally, donna biryani is ready. చూడండి, ఇది ఆరిపోతే మొత్తం పొడి పొడిగా వస్తుంది. అండ్ పీసెస్ చూడండి పర్ఫెక్ట్గా విడిపోకుండా ఉన్నాయి. జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఇక్కడికే ఆపేసేయచ్చు. లేదు పొడి పొడిగా కావాలి అనుకున్న వాళ్ళు కాసేపు ఆగి, ఇది చల్లారిపోయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది రైస్, అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఫైనలీ ద యమ్మీయెస్ట్ దొన్న బిర్యానీ ఈజ్ రెడీ. అండ్ చాలా ఫ్లేవర్గా అండ్ కమ్మగా, ఎవరికైతే జ్యూసీగా ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ ఇది. దీని కాంబినేషన్లో ఫ్రై చికెన్ ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. యూ గోనా లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.